హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ 5కి మేము వెమ్లాడికి స్టార్ట్ అయినాం. ఫస్ట్ అయితే అమ్మ దగ్గరికి వెళ్తున్నాం. అమ్మ వాళ్ళదేమో జనగాం నుంచి కరీంనగర్ నుంచి వేములవాడ. మా ప్రయాణం టిష్యూ పేపర్లన్నీ చింపే కింద పడేస్తాంది. టిష్యూ పేపర్లన్నీ ఏమే డబ్బేదే అక్క తొక్కుతా. మేము ప్రతిసారి కార్లో వెళ్ళినప్పుడల్లా మా మోక్ష ఇలానే విసిగిస్తుంది. ఈసారి ఎర్లీ మార్నింగ్ 4కి బయలుదేరినాం కాబట్టి కాసేపు పడుకుంది. ఆల్మోస్ట్ జనగాం కూడా రీచ్ అయినాం. లేచి ఆడుతుంది. ఎప్పుడు అమ్మమ్మ మా ఇంటికి వచ్చినా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మోక్ష వెళ్ళినా కానీ ఇట్లనే చేస్తారు. అమ్మమ్మ దాక్కుంటుంది, మోక్ష వెతుకుతుంది. అది కనబడే వరకు అట్లనే కంగారు వెతుకుతుంది, ఉన్నదా లేదా అని. మేము ఇక్కడికి వచ్చే వరకు అమ్మ ఇల్లు కడిగేసింది, దీపం కూడా ముట్టించేసింది. కలుపు ఉండదు ఇంకా మనల్ని దేక్తలేరు చూసిల్లా. ఇంతసేపు అయితే అందు వచ్చి అమ్మ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ అమ్మ ఏం చేస్తుందంటే భిక్షాటన చేస్తుంది. ఎందుకంటే అమ్మ రాజన్న దేవుణ్ణి వేసుకుంది. కొన్ని హెల్త్ ఇష్యూస్ సాల్వ్ అయితే మొక్కుకొని వేసుకుంటారు. అక్కడ ఆచారం ఇది. మేము ఇంట్లో ఎంతమంది ఉంటామో అంతమంది అమ్మ భిక్షాటన అడిగితే అంతమంది ఆ ఒళ్ళో బియ్యం పోస్తాం. దానికి లెక్క అనేది ఏమి ఉండదు. ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమంది పోయొచ్చు. నెక్స్ట్ వచ్చి మా ఆయన కారు కడుగుతుండు. ఎప్పుడు వేములవాడకి వెళ్ళినా కానీ, లేకపోతే సమ్మక్క జాతరకి వెళ్ళినా, లేకపోతే ఎక్కడికి ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా కానీ ఫస్ట్ మేము కారు కడిగేసుకుంటాం. అదేందో సెంటిమెంట్ అంతే. ఇంకా లేకపోతే హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా ఎక్కడికైనా వెళ్ళేది ఉంటే మాత్రం ఇక్కడ వాషింగ్ చేసుకొని వెళ్ళిపోతాం. కార్ వాష్ చేయించుకొని డైరెక్ట్గా వెళ్తాం. ఊరికనే వెళ్ళి రావడం అంటే మా ఆయనకు నచ్చదు. మొత్తం క్లీన్ అండ్ నీట్గా కడుక్కొని పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టినాకనే కారు కదిలిస్తాడు. మేము ఇక్కడ ఇదే ప్రాసెస్ చేస్తుందమ్మా. ఇక్కడి నుంచి వేములవాడ స్టార్ట్ అయిపోతాం. ఇక్కడి నుంచి మనకు ఎంత హంగామా ఉంటుందో, ఎంత అల్లరి ఉంటుందో చూద్దాం. ఇక వేములవాడకి వెళ్ళే వరకు వీడియో కంటిన్యూ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మాకు ఇక్కడ జనగాం నుంచి 2 hours పడుతుంది. డైరెక్ట్ హైదరాబాద్ నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ మేము ప్రతిసారి అమ్మతోనేనా లేకపోతే అక్క వాళ్ళతోనేనా వెళ్తాం. మనం ఇక్కడ నుంచి గంటన్నరలో రీచ్ అయిపోయినాం. ఇదైతే వేములవాడ కమాన్. ఇక్కడి నుంచి వేములవాడ లోపలికి ఒక 3 kilometers ఉంటుంది కావచ్చు. కరీంనగర్ను సిరిసిల్ల జనగాంకి దగ్గర, కొమరవెల్లి కూడా దగ్గరనే. కొన్ని టైంలో కొమరవెల్లికి కూడా వెళ్తాం. ఇదైతే బస్ స్టాండ్, వేములవాడ బస్ స్టాండ్. చెప్పాను కదా, కరీంనగర్ నుంచి వేములవాడకి బస్సెస్ 24 hours ఉంటుంది. అంటే గంటకి ఉంటుంది. ఇది మెయిన్ వేములవాడ వాగు మీద ఉన్న పెద్ద బ్రిడ్జ్. ఇదే వేములవాడకి హైలైట్ అనుకోవచ్చు. ఇక్కడి నుంచి మనం స్ట్రేట్గా వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి 3 దారులు ఉంటాయంట. 3 దారులు నాకు తెలియదు. మేము ఎప్పుడు వచ్చినా కానీ చక్కగా వెళ్ళిపోతే దేవస్థానానికి దగ్గరలో రూమ్స్ దొరుకుతాయి. మళ్ళా ఫ్రీ గదులు కూడా ఉంటాయని మేము ఎప్పుడు ఇక్కడికే వస్తాం. బొమ్మలకి వెళ్ళి ఒక పెద్ద కోతి పిల్ల లెక్క చూస్తా మా మోక్ష. చూసినావు దాని బాధ ఏందో ఒకసారి. అయ్యో వాళ్ళు పెడుతుంది. నేరుగా ఇక్కడనే ఉన్నది. ఇక్కడికి వచ్చినాం మోక్ష. మనం దర్శనం అయిపోయినాక కొనిస్తాం మోక్ష. అమ్మమ్మ రూమ్ తేయడానికి వెళ్ళింది కదా, ఆధార్ కార్డు తీసుకొని రూమ్ వచ్చేసినాక దర్శనానికి వెళ్తాం కదా. మనం దర్శనానికి వెళ్ళాక నీకు కొనిస్తాం. ఓకేనా? ఓకే. మనం ఏడికి వచ్చినాం? వేములకుంట కాదు మమ్మీ, వేములవాడ. డాడీ అడిగిపోతుంది. డాడీ అవునా? వేములవాడను, వేములకుంట కాదు, వేములవాడ.
ప్రస్తుతం వచ్చేసి మనం పార్వతీపురంలో ఉన్నాం. మేము ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడనే తీసుకుంటాం, ఎందుకంటే టెంపుల్కి చాలా దగ్గర ఉంటుంది, అందుకని ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ ఫ్రీ రూమ్స్ కూడా ఉంటాయి, కానీ మెయిన్ ఆధార్ కార్డు ఉండాలి. వాళ్ళకి ఫస్ట్ 3 days 4 days అని చెప్పాలి క్లియర్గా. మేము వచ్చే వరకు లేట్ అయిపోయింది. మార్నింగ్ 6 నుంచి 11 వరకు ఉంటుందంట, ఈవినింగ్ 6 నుంచి మళ్ళీ 9, 9:30, 11 వరకు ఉంటుందంట. మనం టైం అయిపోయి వచ్చినాక మనకు రూమ్స్ దొరకలేదు, అందుకని ఇక్కడ మనం ప్రైవేట్గా తీసుకుంటున్నాం. మేము ప్రతిసారి వచ్చినప్పుడు ఇక్కడనే తీసుకుంటాం. బాలాజీ అని ఉంటుంది. ఇవి మా అమ్మ ఏం చెప్తుందంటే ఇవే మా మూటలు అని. ఎక్కడ పార్కింగ్ లేదు, పార్కింగ్కి సపరేట్ ప్లేస్ ఉంటుంది, అది కొంచెం లోపలికి వెళ్ళి పార్క్ చేయాలి. ఇక్కడ ఇంకోటి ఏంటిదంటే స్వామివారికి బెల్లం కూడా సమర్పించుకుంటారు, ఎత్తు బెల్లం. ఇక్కడ ఏమంటుందంటే మనం ప్రతిసారి వచ్చినప్పుడు ఇదే హోటల్ ఉంటాం, ఇదే హోటల్లో మనకు దొరుకుతాయి అని. ఇక్కడ ప్రతి సండే రేట్స్ పెరుగుతాయంట. 300, 400, 500 అని పైన కనబడుతుంది కదా, అది సండే వస్తే డబల్, త్రిబుల్ అవుతుందంట. జనాన్ని బట్టి రేట్స్ పెంచుతారంట. ఎప్పుడు వచ్చినా కానీ సోమవారం నుంచి శనివారం వచ్చేటట్టు చూసుకోండి, ఎందుకంటే శనివారం నైట్ నుంచి మళ్ళీ పెరుగుతాయి రేట్స్. ఫుల్ ఉన్నది పబ్లిక్ అయితే. లోపల మాకు కూడా రూమ్స్ దొరకడం కష్టం, మేము బయట వెయిట్ చేస్తున్నాం. మా దరిద్రం ఏంటంటే పక్కనే బొమ్మల షాప్ ఉంది. మా మోక్ష పాపం దానికి ఆశ, బొమ్మలని కొనిచ్చేస్తే మళ్ళీ అడుగుద్దని అదొక టెన్షన్. అందుకనే దర్శనం అయిపోయినాక కొనిస్తామని ఏదో బుజ్జకిచ్చి మా అమ్మ తీసుకురావడానికి వెళ్తుంది. అమ్మమ్మ మోక్ష పక్కన ఉంటే ఇట్లా లొల్లి పెట్టుకుంటారు, దేంతోనో కాదు తాళం చెవితోనో లొల్లి పెట్టుకుంటారు. మనం ఇక్కడి నుంచి రూమ్లోకి వెళ్దాం, ఇక్కడి నుంచి రూమ్ టూర్ చూపిస్తా, రూమ్ టూర్ ఎట్లుంటుందో. మనమైతే రూమ్లోకి ఎంట్రీ కాగానే సింగిల్ బెడ్రూమ్, ఒక 4-5 మెంబర్స్ ఈజీగా పడుకోవచ్చు. పైన పడుకునేటోళ్ళు పైన పడుకోవచ్చు, కింద పడుకునేటోళ్ళు కింద పడుకోవచ్చు. బడ్జెట్ ప్రకారం మనం తీసుకోవాలి రూమ్స్. ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ ఖర్చు ఎక్కువ అయిపోద్ది, అందుకనే ఎలా దర్శనం చేసుకున్నామో నెక్స్ట్ వీడియోలో చూసేయండి. బాయ్. మంచిగా చెప్పు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంటనే గట్టి కొట్టండి.